ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పేతురు యోహానులు ఇచ్చినటువంటి సాక్ష్యం మీరు ఎరుగుదురు కదా, మేము ఉండలేము అని వారు ఒక మాట మాట్లాడారు. అంటే సింపుల్గా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? క్రీస్తు కార్యములను మేము చూశాము కళ్ళారా, క్రీస్తు చెప్పినటువంటి మాటలను మేము విన్నాము చెవులారా. మేము ఆయన కార్యాలు చూసాము, ఆయన మాటలు విన్నాం. మేము చూసిన దాన్ని గూర్చి, మేము విన్నదాన్ని గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. ఇది మా వీక్ పాయింట్, ఇది మా బలహీనత. మీరు కొరడాలతో కొట్టిస్తారో, పట్టుకొని మమ్మల్ని కూడా మా ప్రభువులాగా సిలివేస్తారో, లేకపోతే రంపాలతో కోస్తారో, సింహాల ముందేస్తారో, మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. కానీ మేము మాత్రం ఉండలేం. దెబ్బలకు దడిసి, సమస్యలకు దడిసి, బెదిరింపులకు భయపడి మేము ఆగేది లేదు. ఇది మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ. గనుక మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము, మా వల్ల కాదు అన్నారు. నా వల్ల కూడా కాట్లా. ఆదివారం ఒక కూటం, శుక్రవారం ఒక కూటం, బోల్డంతమంది ప్రజలు, నేను తిరగాల్సిన అవసరంలా, వారే నా దగ్గరకు వస్తారు. రోజు కూటం పెట్టినా వస్తారు. దేవునికి స్తోత్రం. అయితే శుక్రవారం, ఆదివారం, బుధవారం 3 రోజులు 3 కూటాల్లో వాక్యం చెప్పి చక్కగా 4 రోజులు మంచిగా ఏసి గదిలో కూర్చొని దరే దరే రే రే అనుకోవచ్చు. నేను స్తోత్రం, హల్లెలూయా, దరే రే దరే రే అనుకోవచ్చు. ఏమని అంటారా మీరు నన్ను? ఆ ప్రార్థన చేసేదేదో మీకోసం ప్రార్థన చేసేసి చక్కగా కూని రాగాలు తీసుకుంటా ప్రశాంతంగా అలా గడిపేయచ్చు. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, కొంత పని జరిగింది కదా, ఇంకా పరిగెత్తుతావు ఎందుకు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, కాసేపు కాస్త అడ్డం పడవయా, కాస్త అడ్డం పడు అంట. నా వీక్నెస్ వాళ్ళకి తెలియదుగా, నా వల్ల కాటల్లా, ఉండలేకపోతున్నా నేను. ఈ వేరే సమస్యలు ఏవి నాకు పట్టవు, అవేవి నన్ను కదిలించను కూడా కదిలించవు. ఆర్థిక సమస్యలా, కుటుంబ బాధ్యతలా, ఇతర అవసరాలా, ఉందా లేదా, తిన్నామా తినలేదా, వీటి గురించి ఆలోచన ఉండదు నాకు. ఎన్ని ప్రాంతాలు ప్రభావితమైన, ఇంకా ఎన్ని ప్రాంతాలు ప్రభావితం కావాల్సి ఉన్నాయి, ఇంకా నేను ఎన్ని తిరగగలను, ఇంకా నేను ఎంతమందిని దర్శించగలను, ఎంతమందికి కనబడగలను, ఎంతమందితో దేవుని వాక్యం పంచుకోగలను, ఎంతమందిని క్రీస్తు వైపుకు తిప్పగలను. కాసేపు ఒక్కోసారి హెల్త్ ఇబ్బంది అనిపించి కళ్ళు మూసుకొని ఎట్లయినా సరే బలవంతంగా రెస్ట్ తీసుకుందామని కళ్ళు మూసుకొని గట్టిగా మంచం మీద కొనుక్కుదామని ట్రై చేస్తే నా వల్ల కాదు. ఎందుకో తెలుసా? రాకడ దగ్గరికి వస్తుంది, సమయమును పోనీయొద్దు అని వాక్యం మాట్లాడుతుంది. అజ్ఞానులు సమయాన్ని పోగొట్టుకుంటారు, జ్ఞానం కలిగిన వాడు టైంని సద్వినియోగం చేసుకుంటాడు అని ఉంది బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి చదివితే, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకునడం రాయబడి ఉంది. కాబట్టి నేను ఈ టైంని ఎలా పోనీయాలి? కాళ్ళు, చేతులు, శరీరము సత్తువ కలిగి ఉన్నంత వరకు పరిగెత్తి పని చేయగలుగుతాం. ఈ సత్తువ కోల్పోయిన నాడు ఎటుగూడి మనం పరిగెత్తాలన్నా పరిగెత్తలేము. అప్పుడు మనం కూర్చోవడమేగా. అసలు ఊపిరే పోయిందనుకో, సమాధిలో పూర్తి విశ్రాంతేగా. కాబట్టి ఊపిరున్నంత వరకు, పగలున్నంత వరకు పని చేయాల్సిందే, పని ఆపటానికి లేదు. దేవుని నామ ప్రకటన అనేది జరగాల్సిందే అని తిరుగుతానే ఉంటా. ఎందుకంటే నా వల్ల కాదు. నువ్వు ఉండరా బాబు కథలకుండా అంటే నేను ఉండలేను. ఇప్పుడు ఆయనకి ఏం కర్మ అండి, 77 ఏళ్ళు ముసలాయన, కానీ ఆయన కూడా ఉండలేడు. మీలో కొంతమంది ఉన్నారు, ఇది ఏముంది చూసారు, ఇక్కడ కూర్చున్నావా, ఏమో కూడా గత అటు ఇటుగా 60 వచ్చినట్టు ఉన్నాయి. వచ్చినాయి ఒక 55 అని ఉంటాయా, 60, 57. ఆ మనిషి నడవలేక ఆ పుస్తకాలు తీసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏమమ్మా శుభ్రంగా నీకేం ఇంట్లో జరగట్లేదా? 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది,
శుభ్రంగా భార్యాభర్తలు బ్రతకడానికి ఆధారం ఉంది. కానీ ఎప్పుడన్నా చూడు దేవుడు పరిచర్య, దేవుడు పరిచర్య, దేవుడు పరిచర్య. ఎందుకు నీకు కర్మ అంటే నా వల్ల కావట్లేదయ్యా, నేను ఉండలేకపోతున్నాను. ఎందుకయ్యా పెద్ద ఆయన 77 వచ్చినాయి నీకు, నా వల్ల కాదయ్యా నేను ఉండలేకపోతున్నాను. ఎందుకురా శాలేం రాజా నీకు కాస్త తిని ప్రశాంతంగా ఉండరా అంటే నా వల్ల కావట్లేదయ్యా నేను ఉండలేకపోతున్నాను అంట. నా వల్ల కావట్లా, తిని కదలకుండా కూర్చొని రోజులు ఖాళీగా వెళ్ళబుచ్చడానికి నా మనసు ఒప్పుకోవట్లా. ప్రతిరోజు ఎంతో కొంత దేవుని పని చేసిన చరిత్ర నాకు ఉండాలి. నా డైరీలో ఎవ్రీడే దేవుని కోసం పని చేసిన సాక్ష్యం ఉండాలని నా ఆరాటం. అంటే ఆ సాక్ష్యం పొందుదామని కాదు, ఆత్మల భారం, దేవుని పనిని గూర్చిన భారం నన్ను ఉండనీయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమంది ఇవ్వగలరు ఈ సాక్ష్యం? నిజంగా నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, దేవుని పని చేయకుండా ఉండలేకపోతున్నావు అన్నా. పరిచారకులు ఉన్నారు, అందరికంటే ముందు వస్తారు, అందరు పోయినాక పోతారు. అంటే తెల్లవారుజాము 5 బయలుదేరి ఇక్కడికి వచ్చి సాయంత్రం 5 దాటినాక ఇంటికి పోతారు. అరే మీకు 6 రోజులు పని చేసుకొని ఆదివారమే ఖాళీ వచ్చేది. ఈ ఆదివారం కూడా మీరు పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా ఎక్కడే ఖర్చు పెడితే మీరు ఇక రెస్ట్ తీసుకునేది ఎప్పుడు? ఆ చికెనో ఆ మటనో తెచ్చుకొని తినేది ఎప్పుడు? కాసేపు ఆ నిద్రపోయేది ఎప్పుడు? ఆ రెస్ట్ ఎప్పుడు? అంటే ఉన్న ఖాళీయే ఒక్కరోజు. 6 రోజులు మా కోసం పని చేస్తున్నాం, ఆదివారం ఒక్క పూట దేవుని కోసం చేయకపోతే ఈ బతుకు అర్థమే లేదన్నా. అలాగని మేము ఆగుదామన్నా మా వల్ల కావట్లా, ఆయన పరిచర్య చేయకుండా మేము ఉండలేకపోతున్నామని మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఉండలేకపోతున్నాం. ఇవి ఉండలేకపోవటం ఏంటి? నాకేం తెలుసు? పేతురు యోహానులు చెప్పారు అక్కడ, మేము కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. నేను చెప్తున్నా వినండి, మనం నిజంగా యేసు ప్రభుని రుచి చూసి ఉంటే, సరిగ్గా మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, దేవుని ఆత్మ చేతనే మనం నడిపించబడతా ఉంటే, మనం యేసయ్యను ఇతరులకు పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదుగాక కాదు. ఎవరన్నా రాని, ఎక్కడన్నా కూర్చొని ఖచ్చితంగా యేసయ్య మాట లేకుండా మన వల్ల కాదు. అలా నీ వల్ల అవుతుందంటే ఏది? యేసయ్య మాట మాట్లాడకుండా కూడా ఉండగలుగుతున్నావు అంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం. సరిగ్గా దేవునికి కనెక్ట్ అయ్యావంటే, నీ ఆత్మ దేవునికి ట్యూన్ అయిందంటే, పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి నువ్వు వచ్చావంటే, నిజంగా ఆత్మాభిషేకం ఒరిజినల్గా నువ్వు పొందావు అంటే, నీ నోరు యేసయ్యని గురించి మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇదొక నిరూపణ. పాయింట్ నెంబర్ 1 రాసుకో. నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే, కొంతమంది గ్లోరీ గ్లోరీ అని బాగుతూ ఉంటారు, పెట 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 ఆరాధన జరిగేటప్పుడు గ్లోరీ గ్లోరీ అని కొడుతుంటారు. గ్లోరీ గ్లోరీ అని కొట్టడం కాదు, నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే నీ నోరు ముయ్యటం ఎవడి వల్ల కాదు. ఆపినా సరే ఆగను. నువ్వు నీ తోటి స్టూడెంట్స్కి నువ్వు ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు జాబ్ చేసే దగ్గర తోటి కొలీగ్స్కి ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు కంపెనీలో జాబ్ చేసే దగ్గర నీ తోటి కార్మికులతో ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఆఖరికి నువ్వు పొలం పనికి వెళ్ళి ఆ పతికూలుగా మిరపజేనుకు పోయినా సరే ఆ తోటి రైతులతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు. నీ వల్ల కాదు. వాళ్ళు అంటుంటారు, ఏమమ్మా ఎప్పుడు నోరు తెరిసినా ఇక యేసు ప్రభు వ్యవహారం తప్ప ఇంక రెండోది రాదా నీకు? పిచ్చోళ్ళని చూసాం కానీ ఎంత పిచ్చోళ్ళని ఏడ చూడలే. ఇంకొక మాట ఏదన్నా మాట్లాడతావేమంటే ఎప్పుడన్నా చూడ యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు. మరి అంతకంటే విలువైన మాటలు ఇంక ప్రపంచంలో ఏమున్నాయి చెప్పు? అంతకంటే శ్రేష్టమైన మాటలు ప్రపంచంలో ఇంకేమున్నాయి చెప్పు? పరిశుద్ధుల లక్షణం ఇది. వెండి
బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కూర్చోండి మా, కూర్చోండి మా, ఎక్కడ చోటు కూర్చోండి. మనం ఉండగలమా? మన వల్ల అయిద్దా? నా వల్ల అయితే కాట్లా. మరి మీలో ఎంతమందికి వల్ల అవుతుందో ఏమో, మరి నాకైతే తెలియదు. నాకు తెలిసి మీరు కూడా నిజంగా దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళైతే మీ వల్ల కూడా కాదని నేను అనుకుంటున్నా. అన్న మా వల్ల కూడా కావట్లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా ఎత్తండి, చేతులు ఎత్తదలుచుకుంటే సరిగానే ఎత్తండి. ఎందుకు ఇంకా అనుమానం? రైట్. మీ వల్ల కూడా కావట్లేదంటే దేవుని ఆత్మ మిమ్మల్ని తొందర చేస్తున్నట్టే. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వకుండా ఉండలేం, సాక్ష్యం ఇవ్వకుండా, యేసుని గురించి ఇతరులతో మాట్లాడకుండా అస్సలు మన వల్ల కాదు. నాకైతే టైటిల్ పెట్టేశారు, వాడేందో వాడికి అది పిచ్చెక్కినట్టు ఉంది. కదిలితే యేసుప్రభు యేసుప్రభు అంట. నా ఫ్రెండ్స్ అప్పుడు ఎవడన్నా దొరకని వాడికి యేసుప్రభు గురించి మాట్లాడతాను. ఇక నన్ను ఇక పిచ్చోడి కింద కట్టారు. నన్ను పిచ్చోడు అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రాణాలతో కూడా లేరు. కానీ నన్ను దేవుడు నిలబెట్టి పిచ్చోడ్నో మంచోడ్నో దేవుడు సమాజానికి సాక్ష్యం ఇచ్చాడు. సో మొట్టమొదటి విషయము, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తులమైతే, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తులమైతే, యేసును నిజముగా రుచి చూచిన వారమైతే, యేసులో నిజముగా ఎదిగిన వారమైతే. 4 రాసుకో. పరిశుద్ధాత్మను పొందిన వారమైతే, ఆత్మచేత నడిపించబడుతున్న వారమైతే, యేసును నిజంగా రుచి చూచిన వారమైతే, యేసులో నిజముగా కాస్తో కూస్తో ఎదిగిన వారమైతే. మళ్ళీసారి చెప్పేదా? ఆత్మను పొందిన వారమైతే, ఆత్మచేత నడిపించబడుతున్న వారమైతే, నిజముగా యేసును రుచి చూచిన వారమైతే, యేసులో ఏ కొంచెమైనా ఎదిగిన వారమైతే, యేసును గూర్చి ఒకవేళ నువ్వు అలా మాట్లాడలేకపోతున్నావంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ అవ్వలా, సరిగ్గా ఆత్మను పొందలా, ఇంకా సరిగ్గా నువ్వు యేసులో ఎదగలా. ఎదిగితే నీ వల్ల కాదు. ఎంతమంది బెదిరించినా నువ్వు ఆగవు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అసలు ఏం బట్టో, ఎవడేమన్నా అనుకొని నా ప్రభువుని తెలుసుకోకపోతే వాడు పోతాడు. కొంతమంది ఉంటారు తిక్కలోళ్ళు, కొంతమంది చీపురు కట్ట వార్త చెబుతారు పక్కిళ్ళోళ్ళకి. చీపురు కట్ట వార్త, చీపురు కట్ట వార్త. ఏంది చెప్పన? చీపురు కట్ట మార్కెట్లో కొట్లు ఉంటాయిగా. ఎవరన్నా ఒక ఆమె 50 రూపాయలు చీపురు కట్టనే 25 రూపాయలు కొనుక్కొచ్చింది అనుకో. 50 రూపాయలు చీపురు కట్టనే 25కే తెచ్చింది అనుకో. ఇక మరుసటి రోజు ఆ పక్కింటాం ఈ పక్కింటాం లేచి పొద్దున్న ఊడుచుకుంటుంటారుగా. ఏం అడిగిద్ది, వదినా ఆ చీపురు ఎంత అని. ఈ చీపురా ఇది అప్పుడు కొన్నామమ్మా 50 రూపాయలు అయింది అని. 50? అరే అబ్బాయి ఎట్రా ఆ చీపురు తీసుకురారా.
ఆ చీపురు కట్ట చూపించి ఇది ఎంత, ఇది అది ఒకటేగా, ఒకటే. 25 తెచ్చా. 25 అంత తేడా ఉంటుందా? ఉందే. ఫలానా కొట్టుందా, ఫలానా కొట్టు పక్కన ఇంకో కొట్టుందా, అక్కడి నుంచి 3వ కొట్టు కాడికి పోయి అడుగుపో. ఓయమ్మో, ఇది చీపురు కట్ట వార్త. ఎంత భారమో 25 మిగిలియటానికి ఆమెకి. స్తోత్రం. ఇప్పుడు ఈమె చీపురు కట్ట వార్త చెప్పకపోతే ఆమెకి ఏమన్నా నరకం వచ్చిద్దా? చెప్పినందువల్ల 25 రూపాయలు, 25 రూపాయలు కవర్ అయిపోయేటువంటి చీపురు కట్ట విషయంలోనే అంత భారం బాధ్యత కలిగి చెబుతారా? మరి యేసయ్యని గురించి చెప్పకపోతే వాళ్ళు నశించిపోతారు కదా, ఆత్మ నరకానికి పోయిద్ది కదా. నేను అడుగుతానే, చీపురు కట్ట విలువ చేయడా యేసయ్య అని అడుగుతున్నాను నేను. కొంతమంది చీరల ప్రచారం, కొంతమంది బంగారం ప్రచారం, ఏవో ముక్కుతో ఆ చెవులతో ఏదో తెచ్చుకొని ఆ చుట్టుపక్కల 7-8 కొంపలన్నీ తిరిగి చూపిస్తారు. తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరన్నా పెట్టుకోరు, 4-5 కొంపలు తిప్పి చూపించి వాళ్ళు తనుకునేటట్టు చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు బలహీనులు, పక్కింట ఏదన్నా నగ చేయించుకొని ఏమో చూపించింది అనుకో, చూసి బాగుందని సంతోషపడిద్ది, ఆమె పోయిద్ది. పోయినాక ఈ ముఖం ఇంత లవన పెట్టుకొని కూర్చుంటుంది. ఎందుకంటే వీడి ధనంజయ నా చేత ఊడిగని చేయించుకుంటున్నాడు, నాకు ఒక్క ముక్కు పొడకు కూడా దిక్కులేదు. వీడి ధనంజయ, వీడి అప్పులు తీర్చుకొనే సరిపోయింది. వీడి పాడిగట్ట బయటిగా లోపలికి వచ్చేటప్పటికి అలాగ ముఖం అంత లావం చేసి కూర్చుంటారు. వచ్చినోడికి చిరాకు పుట్టిద్ది, పట్టుకొని దబ్బి 4 బాస్తాడు. వీళ్ళింట్లో సౌండ్లు వినపడంగానే ఆ మనిషికి ఆనందం. అది మన బంగారం దాకా పెట్టింది వాళ్ళకి చిచ్చని. ఏమండి, కొంతమందికి అలా 10 ఇళ్ళు తిరిగి చూపిస్తారు, కొన్నాను చూసావా అని. ఆ బంగారు వస్తువు ఖరీదు చేయడు యేసయ్య, చీపురు కట్ట ఖరీదు చేయడు యేసయ్య, చీర ఖరీదు చేయడు యేసయ్య. యేసయ్య వార్త ఎంత కీలకమైంది, ఎంత ముఖ్యమైంది. నీ బంగారం కంటే, వెండి కంటే, చీర కంటే, ఇతరాత్ర దేనికంటే కూడా ఆయన ఉత్తమమైన వాడు, ఆయన ప్రకటింపదగిన వాడు, సాక్ష్యం ఇవ్వదగిన వాడు. నువ్వు చీర గురించి, బంగారం గురించి, చీపురు గురించి చెప్పకపోయినా నష్టం లేదు, కానీ యేసుని గురించి చెప్పకపోతే మీ బంధువులు, మీ ఇంటి పక్కోళ్ళు, మీ ఇంటి వెనకోళ్ళు, ఇంటి ముందోళ్ళు రేపు కర్మగాలి నరకానికి పోతే ఆ నరకంలో ఉన్నన్నాళ్ళు ఇక అగ్ని ఆరని పురుగు జావన నరకంలో రోజు నేను నిడతానే ఉంటారు. మా ఇంటి పక్కన దరిద్ర కొట్టుతుంది, దరిద్ర మొహంది. ఆదివారం పోయిద్ది, ఒక పూటన్నా చెప్పలా నాకు. ఆ పనికి మాలిని చెప్పినట్టయితే ఏమో నేను మారి సర్దునేమో, ఇక్కడికి రాకపోదునేమో. ఆ పనికి మాలిని చెప్పలా నాకు, ఒక్క పూటన్నా, ఒక్కసారన్నా చెప్పలా అని రోజు తిడతారు నిన్ను. కాబట్టి వాళ్ళు నువ్వు చెప్పంగానే వచ్చి బాప్తీసం పొందినా పొందకపోయినా యేసు ప్రభు రక్షణ వార్తను మాత్రం ఒక్కసారైనా సరే ఇతరులకు పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత. యేసును వారికి పరిచయం చేస్తే నువ్వు వారి ఆత్మని రక్షించిన దానివి, రక్షించిన వాడివి అవుతావు. వారి భూమి మీద జీవితానికి కూడా దీవెనకరం అవుతావు. యేసును వారికి పరిచయం చేయకపోతే వాళ్ళు నష్టపోతారు. రేపు నువ్వు కూడా విమర్శను ఎదుర్కొంటావు. కొంతమందికి మొహమాటం, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పరు, మొహమాటస్తులు. కొంతమంది డైరెక్ట్గానే నాతో అంటుంటారు, ఇప్పుడు నేను నమ్ముకున్నదే నేనే నమ్ముకుంటాను, నేను ఇతరులకు చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, వాళ్ళు వినకపోగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎందుకు మనకి, అందుకని నేను నమ్ముకున్నదే నేను నమ్ముకుంటాను, నేను ఇతరులకు చెప్పను అని అంటుంటారు. దేవునికి స్తోత్రం. ఏం తెలివి బాబు అది ఏం తెలివి అది అసలు ఇతరులతో నాకు. కొంతమందికి ఇట్లా మొహమాటం, కొంతమందికి సిగ్గు. చెప్తున్నావా ఎవరికన్నా అంటే, అన్నయ్య చెప్పొచ్చు కానీ అన్నయ్య నాకేందో అన్నయ్య, అసలు ఏందో ఎవరితో మాట్లాడాలంటే సిగ్గు అన్నయ్య. ఒరే వాడు పాతాళానికి పోతాడు రా, పాతాళానికి పోతే పోయాడులే, కానీ నాకైతే భలే సిగ్గు అన్నయ్య. అది యేసయ్య గురించి చెప్పడానికి సిగ్గు ఏందిరా అంటే, నాకెందుకో సిగ్గు అన్నయ్య. ఓరి నీ సిగ్గు చెమడా. కొంతమంది సిగ్గు.
యేసుప్రభు అంటాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వానినే నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు ఒప్పుకొందును నా తండ్రి ఎదుట. మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట వాని విషయమై సిగ్గుపడుదును అంటాడు. ఉంది ఆ మాట బైబిల్లో. చూస్తారా? సిగ్గుపడే వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఈరోజు యేసు నామంలో. ఆమెన్. ఎక్కడ ఉంది? సువార్తల్లో ఉంది. మత్తయి సువార్తలో ఉంటుంది, లోకాలో ఉంటుంది. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వానిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన పరిశుద్ధ దూతలతో కూడా వచ్చున్నప్పుడు దేవునికి స్తోత్రము. చదువుకో. లూకా సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. స్పష్టంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం మెలికలు తిరుగుదామా? యేసయ్య గురించి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడదామా? ఏం పెళ్లి చూపులా? చెప్పకపోతే వాడు పోతాడు పాతాళానికి. వాడు అంత అఫీషియల్గా ఉన్నా, ఎంత సదవరైనా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడైనా, యేసును ఎరగకపోతే, యేసు రక్తమునందలి విశ్వాసం ఉంచకపోతే, యేసు సిలువను వాడు ఎరగకపోతే రేపు జడ్జిమెంట్లోకి వస్తాడో, తీర్పులోకి వస్తాడో, పాతాళానికి పోయే అవకాశం ఉంది, నరకానికి పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఫీలింగులు ఇవ్వచ్చు, కానీ యేసయ్య దగ్గర, యేసయ్య సువార్త దగ్గర ఫీలింగులు ఇవ్వకూడదు, సిగ్గులు ప్రదర్శించకూడదు. పచ్చిగా చెప్తున్నా. ఎంతమందికి అర్థమైంది?